ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకేంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌజెస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ని తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతాయి, అంటే నార్మల్గా సంచారం చేస్తూ ఉంటే కనుక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకనే మనకి జన్మజాతకం కనుక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఏంటంటే బ్రాకెట్స్లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రిగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, యాంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ యాంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్, అది జనరల్గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని
సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్. కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు, అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్లో కనుక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుగా ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాశులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తూ ఉంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు కర్కాటక రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు? జనరల్గా మనకి కర్కాటక రాశి వచ్చేసి చంద్రుడు అధిపతి అవుతారు. మనకి జనరల్గా కర్కాటక రాశి మన గృహ వాతావరణాన్ని కూడా, మన మాతృ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, మన తల్లి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, మనతో బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇంటి పరిసరాలు ఎలా ఉంటాయి అనే ఒక క్వాలిటీస్ మనకి కర్కాటక రాశి సిగ్నిఫై చేస్తుంది అనమాట. అంటే మన సెక్యూరిటీ లెవెల్స్, లైఫ్లో ఎంత సెక్యూర్డ్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము, ఎంత సేఫ్టీగా ఉండడానికి ఇష్టపడుతుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశికి వచ్చేసరికి వీళ్ళకి ఇమోషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చంద్రుడు రూల్ అవుతుంది కాబట్టి చంద్రుడు కూడా మనకి మనకారకుడు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ రాహు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో చంద్రుడికి రాహుకి కొద్దిపాటిగా శత్రుత్వం ఉంటుంది. అంటే రాహు చంద్రుడిని శత్రువుగా చూస్తాడు, కానీ చంద్రుడు మాత్రం రాహుని శత్రువుగా చూడరు. ఎందుకంటే తల్లి ఎవరిని కూడా శత్రువుగా చూడదు కదా. సో ఇక్కడ ఇంచుమించు అట్లాంటి నేచరే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే రాహు చంద్రరాశిలో సంచారం చేయడము, లేదా చంద్రరాశిలోనే జన్మజాతకంలో ఉండడము, స్పెసిఫిక్గా కర్కాటకంలో మనం అనుకున్నట్టు నవాంశలో కానివ్వండి, D1లో కానివ్వండి ఉంటే గనక ఇక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషన్స్కి సంబంధించి కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే జన్మజాతకంలో రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి గృహ వాతావరణంలో చికాకులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కనీసం ఒక 40 నుంచి 42 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మెంటలీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రాహు పైన శని యొక్క వీక్షణ ఉన్న, కేతు అయితే ఆటోమేటిక్గా వీక్షణ ఉంటుంది, సమసప్తకాలు ఉంటాయి కాబట్టి ఈ రాహు పైన శని వీక్షణ పడిన,
కుజుడి వీక్షణ పడినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే గృహ వాతావరణంలో చాలా చికాకులు ఉండడము, గృహంలో అశాంతి నెలకొల్పడము, లేదా కొన్నిసార్లు వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేకపోతే ఆఫీస్ త్రూగా వేరే దేశాలకి వెళ్ళడము, లేదా ఒకవేళ జన్మస్థలం నుంచి ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడము, ఇలాంటివి కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మాతృ క్షేత్రం నుంచి అంటే వాళ్ళ యొక్క జన్మస్థలం నుంచి దూరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పుడితే బెంగళూరులో జాబ్ చేయడమో, లేకపోతే విజయవాడలో జాబ్ చేయడమో, వెస్ట్ బెంగాల్లో జాబ్ చేయడమో, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి భాగ్యస్థానం అనుకూలంగా ఉండి వ్యయస్థానం కూడా అనుకూలంగా ఉంటే ఫారెన్ ట్రావెల్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సముద్ర తీరాలు దాటి వీళ్ళు జాబ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి కొద్దిగా మెరైన్ ఇంజనీరింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడము, మెరైన్ బయాలజీ అంటే సముద్ర తీరంలో సముద్ర గర్భంలో ఎలాంటి లైఫ్ ఉంటుంది, లేకపోతే నేవీకి సంబంధించి నేవీ ఆఫీసర్స్కి సంబంధించి ఎలాంటి లైఫ్ ఉంటుందో అలాంటి కెరియర్స్ని ఎంచుకోవడం పైన వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే డైరీకి సంబంధించి అంటే మిల్క్ ప్రొడక్షన్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ తయారు చేయడం కానివ్వండి, ఇలాంటి ఫ్యాక్టరీస్ ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సైకలాజికల్గా ఇబ్బంది పడడం కూడా మనకి కొద్దిపాటిగా రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా తల్లి నుంచి కూడా ఈగో క్లాషెస్ రావడము, కొన్నిసార్లు బయోలాజికల్ మదర్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం, అంటే జన్మనిచ్చిన తల్లి సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము, లేకపోతే ఆవిడకి మానసికంగా ఇబ్బందులు రావడము, వీళ్ళకి మానసిక ఇబ్బందులు, భయాందోళనలు. ఎందుకంటే చంద్రుడు కారకుడు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఫోబియాస్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న వాటికి ఫోబియాస్, సర్పాలని చూస్తే భయము, ఇంట్లో బల్లను చూస్తే భయము, ఇలాంటివన్నీ కూడా భయాలు రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా ఆశ్లేష నక్షత్రంలో పడినప్పుడు ఏంటంటే రాహు ఆశ్లేష నక్షత్రంలో ఉంటే గనక ఇది కొద్దిగా మనకి సర్పదోషంగా కూడా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నాగదోషం అని చెప్తూ ఉంటాం కదా, వాటికి సంబంధించి కొద్దిగా ఈ దోషం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏమవుతుందంటే ఇంకా వేరే ప్లేస్మెంట్స్ జన్మ జాతకంలో అదర్ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే గనక వీళ్ళు మెడికల్ డాక్టర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మంచి హీలర్స్ అవ్వడము, డాక్టర్స్ అవ్వడము, మెడిటేషన్ చేస్తూ ఒక మంచి గురు స్థాయిలో ఉండడము, ఇలాంటివి. అంటే వాళ్ళల్లో ఉన్న ఇమోషన్స్ని వాళ్ళు తెలుసుకుని దాన్ని కొద్దిపాటిగా హ్యాండిల్ చేసుకున్న తర్వాత, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ రైజ్ అయిన తర్వాత ఇలాంటి కెరియర్స్లోకి వెళ్ళి ఎదుటి వాళ్ళని హీల్ చేయడానికి, ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి కూడా వీళ్ళు ఒక మంచి కెరియర్స్లో ఉండడానికి కూడా పాజిటివ్ సైడ్ ఆస్పెక్ట్స్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకిక్ హీలర్స్, ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అలాంటి కెరియర్స్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ ఇన్నర్ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకునే స్థాయి రావడం అన్నమాట. కాకపోతే ఎదుటి వారిని అంత ఈజీగా నమ్మే కాంబినేషన్ అయితే కాదు. అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసినా సరే రాహు కర్కాటక రాశి వాళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు అనమాట. చాలా మట్టుకు వీళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగానే అందరినీ చూస్తూ ఉంటారు. సో జనరల్గా పునర్వసు నక్షత్రంలో పుష్యమి, ఆశ్లేష నక్షత్రంలో గనక రాహు ఉన్నట్లయితే గనక మీకు దశ అంతర్దశలు, స్పెసిఫిక్గా రాహు మహాదశ కానివ్వండి, లేకపోతే రాహు అంతర్దశ కానివ్వండి వచ్చినప్పుడు మీకు కొద్దిపాటిగా ఈ ఫోబియాస్, సైకలాజికల్ డిసార్డర్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ జన్మజాతక పరిశీలన చేయించుకొని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో మీకు గురువులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు నాగప్రతిష్ఠ గనక చేయించుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు నదీ తీరంలో ఉండే టెంపుల్స్ ఎక్కువ విజిట్ అవ్వండి. స్పెసిఫిక్గా శివాలయాలు, నదీ తీరంలో ఉన్న శివాలయాలు కనుక మీరు విజిట్ చేసినట్టయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి పౌర్ణమికి కూడా మీరు నదీ తీరంలో స్నానం చేయడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఈ భయాలు తొలగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నదీ తీరంలోకి వెళ్ళలేను అని అనుకున్న వాళ్ళైతే కనుక
పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణము ప్రతి పౌర్ణమికి మీరు చేసుకున్నట్లయితే కనుక క్రమేపీ మీకు మెల్లిమెల్లిగా ఆ మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.